హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇగో మా అబ్బాయి ఎంగేజ్మెంట్కి మంగళగిరి వెళ్తున్నాం అనమాట, ఏలూరు నుంచి. ఇక అందరం కారులో బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ దిగాక ఇంకా చాలా పనులు ఉన్నాయి, అన్నీ చేసుకొని వెళ్ళాలన్నమాట. అందుకని ముందు రోజే బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్లో ఫ్రెష్ అయిపోయి అప్పుడు అన్నీ రెడీ చేసుకుంటాము. ఇదిగో కార్లన్నీ దిగామన్నమాట. మా పిన్ని, మేము, మా అమ్మాయిలు, మా తోటికోళ్ళళ్ళు, మా ఆడపడుసులు, ఇదిగో మా అమ్మాయి, మా మరిది గారి అమ్మాయి, ఇంకో మా అబ్బాయి, ఇందులో మా అల్లుడు, మా మనవరాలు ఉన్నారు. ఇలాగ అందరం దిగి కళ్యాణ మండపంకి వెళ్ళామన్నమాట. లోపలికి సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళాలి. మా పిన్ని, మా తోటికోళ్ళ అమ్మాయిలు, మా అమ్మాయి, మా ఆడపడుచు పిల్లలు వీళ్ళందరం వెళ్ళాము. కదమ వాళ్ళందరూ ట్రైన్లో వచ్చారనమాట. వాళ్ళు ఇంకా గుడికి వెళ్ళారు, వస్తారు. మా మనవరాలు హాయ్ చెప్తుంది. మీ అందరికీ బాగా హాయ్ చెప్తుంది మా మనవరాలు. ఇగో రూమ్లోకి వచ్చాము. రూమ్లోకి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు పువ్వులన్నీ తీసుకొచ్చి కట్టుకోవాలి. మాల్లో కడతారనమాట. రూమ్లో అందరూ కార్లో వచ్చారు కదా, అందరూ ఏలబడిపోయి కూర్చున్నారు. ఇంకో మా మనవరాలేమో ఏదో ఇవ్వనన్నదని గసిరేస్తుంది. ఇంకొప్పుడేమో టిఫిన్ చేస్తున్నారు. చపాతీలు తీసుకొచ్చారు పెళ్ళి వాళ్ళు. చపాతీలు పిల్లలకి పెట్టాము. రూమ్ కూడా చాలా బాగుంది. వీళ్ళేమో ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నారు పిల్లలు. అయ్యో తుమ్ము వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అంట. ఇంకా ఇవన్నీ పువ్వులు ఇప్పుడు వరకు కట్టారు, అయిపోయింది కట్టడం. ఇప్పుడు ఇవన్నీ పొద్దున్న పేరంటాళ్ళు, పెళ్లి కూతురు అన్నీ పెట్టుకోవడానికి అనమాట. విజయవాడలో పువ్వులు సవకు కదా, ఇవి 1/2 కేజీ పువ్వులు అనమాట. విడిపూలు తీసుకొచ్చాము. ఇన్ని మూరలు అయినాయి. ఇవి 1/2 కేజీ వచ్చేసి 170 రూపాయలు తీసుకున్నారు. అదే ఏలూరులోనైతే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడ తీసుకుని అందరం పెట్టుకోవచ్చు, పెళ్లి కూతురు మనం పేరంటాలం అందరం అనేసి ఇలా మాల కట్టించాను. మా ఆడపడుచు, మా తోటికోళ్ళు మాల కట్టారనమాట. చాలా బాగా కడతారు వాళ్ళు. ఇవన్నీ కొంచెం నీళ్ళు చల్లేసి కవర్లో వేసేసి పొద్దున పెట్టుకుందామని పక్కన పెట్టామన్నమాట. ఇలాగా రిటర్న్ గిఫ్ట్ తెచ్చారు పెళ్లి కూతురు వాళ్ళు. ఈ రిటర్న్ గిఫ్ట్స్లు అన్నీ తాంబూలం అది పెట్టేసి కొంచెం ప్యాక్ చేయమంటే ఆడవాళ్ళం అందరం కూర్చొని ప్యాక్ చేశారనమాట. ఆకు ఒక్క తాంబూలం వేసి ఇలా కవర్లో ప్యాక్ చేశారు. మేమేమో ప్లేట్లు తీసుకొచ్చాము, స్వీట్లు తెచ్చాము కదా. ఈ స్వీట్లన్నీ మా అమ్మాయి, నేను ఇంకా ఆడవాళ్ళం అందరమే సర్దామన్నమాట. సర్ది వీటికి కవర్ అది వేయాలి. ఈగలవి వాలకుండా నీట్గా కవర్ వేసుకోవాలని కవర్ కూడా తెచ్చామన్నమాట. ఈ లడ్డూలు ఏంటంటే తాడేపల్లిగూడెంలోని మా పిన్ని వాళ్ళ ఇంటికాడ చేస్తారు, వాళ్ళతో చేపించామన్నమాట. ఈ కాజాలు, లడ్డూలు అన్నీ మా పిన్ని తాడేపల్లిగూడెం నుంచి తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. మనకి విడిగా కొంటే ఇంత పెద్దవి రావు లడ్డూలును. ఈ మైసూర్ పాకం, కాజాలు మనం చేయించుకుంటే సైజు పెద్దది చేయమంటే చేస్తారు, అందుకనే అక్కడ తీసుకొచ్చాము. ఇలా నీట్గా కవర్లు వేసుకుంటే బాగుంటాయని అవన్నీ రాత్రే నీట్గా కవర్లు వేసాము.
నలుగురు ఉండి పెళ్లి పనులు ఇలా చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది. పని చేసినట్టే ఉండదన్నమాట. ఇలా సరదాగా నలుగురు కూర్చొని చేసేసామన్నమాట. మా అమ్మాయి అంటుంది హ్యాండ్ బ్యాగ్ కూడా కవర్ ఎందుకు అంటుంది. ఏముంది, పిల్లలు వాళ్ళు తీసేసి పడేస్తారు కదా, కవర్ ఉంటే ఏం తీయరు అని చెప్పేసి వేసేసామన్నమాట అన్నిటికి. ఇలాగ అన్నీ రెడీ చేసేసాము. రాత్రి 11 అయింది రెడీ చేసేసరికి. అప్పుడు రూమ్లోకి వెళ్ళి పడుకొని పొద్దున్నే వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అవన్నీ స్టేజీ మీద ఆడదామని చెప్పేసి ఇవన్నీ ఒక దగ్గర ఈ అబ్బాయి రూమ్లోనే పెట్టేసి తాళం వేసేసామన్నమాట. ఇంకా ఇలా చేసాము. 5 రకాలు. ఇంకా నా పూతరేకులు అవిని రాత్రి వాళ్ళ ఫ్రెండ్ రాజమండ్రి నుంచి తెచ్చారనమాట. అవి ఇంకా ప్యాక్ చేయలేదు, పొద్దున్న ప్యాక్ చేసి పెట్టాలన్నమాట. పొద్దున్న ప్యాక్ చేసాము. అవి వీడియోలో పెట్టలేదన్నమాట. పూతరేకులును జిలేబీలు పొద్దున్న తీసుకొచ్చి ప్యాక్ చేసాము. ఇలాగా ఆడవాళ్ళం అందరము ఇలాగా పట్టుకున్నాం అన్నమాట. ఆ ఫోటోలో ఆయన కొంచెం దూరంగా వెళ్ళి పట్టుకురండి అన్నాడు. అందుకని వెనక్కి వెళ్ళి మళ్ళీ అన్నీ పట్టుకొని ఎదురుకొచ్చామన్నమాట. అవన్నీ స్టేజ్ మీద పెట్టాలి. ఈ నిశ్చితార్థం ఇదంతాను ఇంకో వీడియో పెడతాను. ఇది లాంగ్ వీడియో అయిపోతుంది, అందుకని ఇక్కడ వరకు పెట్టానన్నమాట. ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఈ వీడియోలన్నీ చూసినందుకు, లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.